ప్రైజ్ లార్డ్. దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 37వ వచనము. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించినది దుష్టుల నుండి పుట్టున్నది. ప్రియమైన వాళ్ళరా, మరి నజరుడైన యేసుక్రీస్తు వారు చెప్తున్న మాటలండి. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదండి. మరి అంతేకాకుండా వేరువేరుగా మాట్లాడినా అవన్నీ కూడా మరి అపవాది నుండి పుడుతున్నాయి అనే విషయాన్ని మనము గుర్తెరగాలండి. అంటే ప్రభు ఎదుట మనము మాట్లాడేటప్పుడు, ప్రభు సింహాసనం ఎదుట, ప్రభు పాదపీఠం ఎదుట మనము కూర్చుండి ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రభుతో తీర్మానం చేసుకుంటున్నప్పుడు, ప్రభుతో ఒక ఒప్పందాన్ని, ఒక నిర్ణయాన్ని మనం కలిగి ఉన్నప్పుడు, ప్రియమైన వాళ్ళరా, మరి మీ మాట అవునంటే అవునుగా, కాదంటే కాదుగా ఉంటుందా అనేది మరి ప్రతి ఒక్కరు కూడా దాని విషయంలో ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి, మెలకు కలిగి ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, అప్రమత్తంగా ఉండాలి. చూడండి, ఒక ఇల్లు కట్టుకునేవాడు మరి తన ఇల్లు బండ మీద కట్టుకున్నాడు అనుకోండి, వాన వచ్చినా ఎండ వచ్చినా, ప్రియమైన వాళ్ళరా, గాలి వచ్చినా పడిపోతుంది అనే ఒక భయం అనేది లేదు. ఎందుకంటే తను ఒక స్థిరమైన కథలని బండ మీద తను గృహాన్ని నిర్మించుకున్నాడు కాబట్టి. అదే కనుక ఆ ఇల్లు ఏ ఇసుకలో నిర్మించి ఉంటే, ప్రియమైన వాళ్ళరా, మరి భయపడవలసిన పరిస్థితి వస్తుంది. కావున దేవుని దగ్గర మాట్లాడేటప్పుడు, నిర్ణయం తీసుకునేటప్పుడు ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి. లేకపోతే మన మాటలు మరి అటు ఇటుగా మారిపోయినా దాని వలన కొంత శిక్ష అనేది వస్తుందండి. కావున ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి. అవునంటే అవునుగా, కాదంటే కాదుగా ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు వారిని ఆనాడు శాస్త్రులు, పరిసయ్యులు మరి సద్దుకాయలు పిలిచి ఆయన శోధించాలని చూశారు. ఎన్నో విషయాల్లో ఆయన మన అబద్ధం చెప్తాడేమో, ప్రియమైన వాళ్ళరా అని చూశారు. కానీ యేసుక్రీస్తు వారు కొన్ని విషయాలకు వారికి సమాధానమే చెప్పలేదండి. నేను చెప్పను అని కూడా ఆయన సమాధానం ఇచ్చాడు. కావున ఎంతో జాగ్రత్త కలిగి అప్రమత్తంగా మనము ముందుకి కొనసాగాలి. చూడండి, ప్రతి విషయంలో కూడా చాలామంది ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అలాగే మాట్లాడే విషయంలోనూ, నిర్ణయం తీసుకునే విషయంలోనూ, ఆలోచన చేసే విషయంలోనూ మరి దేవుని దగ్గర ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.